సీను ఎలా ఉన్నావు సీను? చాలా సార్ సంతోషంగా ఉంది బాగున్నాను సీను. సార్. ఈ మధ్యకాలంలో అన్నయ్యకి చాలా చాలా దగ్గర అయిపోతున్నావు, చాలా ప్రశంసలు పొందుతున్నావు, గిఫ్ట్లు పొందుతున్నావు, చూస్తూ ఉన్నాం అంతా, అభిమానులు అంతా కదా. సార్ నిజంగా ఒక అభిమానిగా ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం సార్. అంటే అదృష్టవంతుడు భయ్య. ఎవరినైతే చూసి వస్తామో ఆ, వాళ్ళ దగ్గర తీసుకొని ఆ, ఉమ్. ఆదరించడం, ఎంకరేజ్ చేయడం ఆయన గొప్ప మనసుకే చెల్లింది సార్ అంతే ఇది. ఎస్, చాలా ప్రశంసలు కూడా అందుకున్నావు సీను ఈ మధ్య కదా. సార్ సార్ ఆ, నిజంగా సార్. ఎస్. అంటే ఆయనకు ఒకసారి అప్పుడు వేరే జర్నీ ఉంది సార్, బయటికి వెళ్ళాల్సిన జర్నీ. ఆ, ఆ టైంలో కూడా ఆయనకి ఆ టైం లేకపోయినా పిలిపించుకొని మరి నాకు అంటే ఒక రిలీజ్ ఈవెంట్ వచ్చిన దానికంటే ఎక్కువ సార్ మనకు ఒక సమయాన్ని కేటాయించి ఒక వీడియో బయట చేయడం అనేది ఉమ్, అది నిజంగా సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అది. ఉమ్. లైవ్ గా ఆయన రావడం అది ఒక ఎత్తు అయితే సార్, అసలు ఒక వీడియో బయట ఏంటి సార్ అసలు. చాలా మంది అరే అదృష్టం రా, నీ అదృష్టం ఏం అదృష్టం రా బాబు అని చెప్పి చాలా మంది. ఎస్, ఆయన అందరినీ ప్రోత్సహించడమే అన్నయ్య మంచి లక్షణం కదా, ఆయన గుణమే అది. ఎస్, ఎస్ సార్. మనం వెన్నంటే ఉంటున్నారు ఎప్పుడు, ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళండి రా, ముందుకు రండి, నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి అంటారు. అవును సార్. సీను నీ నుంచి ఒక అన్నయ్య డైలాగ్ వినాలనుంది సీను, చాలా డైలాగులు వినాలనుంది. ఒక్కసారి ఇంద్ర కూడా మళ్ళా రేపు వెండి తెర మీద దుమ్ము లేకపోతోంది. అవును సార్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకొని వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తల తీసుకెళ్లేవాడిని. నిన్న ఒకసారి మళ్ళీ వేసాను సార్ షో అంతా. వేసావా? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఆ వైపులో వెళ్ళాలి థియేటర్ అని చెప్పి. థియేటర్లోనే చూడాలబ్బా అదంతా. అవును సార్. ఎస్, అంతమంది అభిమానులు అంతా కలిసి అసలు పండగ కదా మనకి రేపు. నిజంగా సార్ ఈ సందర్భం కూడా సార్ ఇన్ని దేశాలు 100 దేశాలు దాదాపుగా 100 కంట్రీస్ నుంచి అందరూ జూమ్ లైవ్ మీటింగ్లు ఇలా కలవడం అనేది నిజంగా అరుదైన ఇది సార్. 12 గంటల పాటు సీను నాన్ స్టాప్ లైవ్. గ్రేట్ థింగ్ సార్. ఎస్, ఇదంతా అన్నయ్య స్ఫూర్తే, ఆయన ఇచ్చిందే మనకి. ఆయన గురించి మాట్లాడుకున్నది, మనకి చాలా చెప్పాడు, చాలా వర్క్ కూడా చెప్పున్నాడు. ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి, వాళ్ళకి సేవ చేయండి అంటున్నాడు కదా. అదే మనం చేయబోతుంది. నిజంగా ఆయన నుంచి నేర్చుకుంది అదే కదా మనం. 100% సార్, నో డౌట్. అసలు ప్రతి క్షణం ఆయనతో ఉన్న ప్రతి క్షణం ఇన్స్పైర్ అవుతూనే ఉంటారు సార్. అదేంటో మీకు ఆయన నచ్చిన ఒక మంచి గుణం ఏంటి చెప్పండి శ్రీనివాస్? ఈ మధ్య మీరు చాలా దగ్గరగా ఉన్నారు సీను మీరు. అవును సార్. అంటే ఈ మధ్యన బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, నెగిటివిటీ అనేది ఆయన దరిదాపులో రానివారు సార్. ఎస్, అది మెయిన్. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడినవారు సార్, ఆయన దగ్గర నెగిటివ్ ఉన్నా కూడా అసలు సహించరు ఆయన. ఎస్, ఆయన మెప్పు కోసం కొంతమంది వాళ్ళ గురించి చెప్తున్నారు, వద్దు నెగిటివిటీ వద్దు ప్లీజ్ ఆపేయండి. ఇంత గొప్ప గుణం సార్ ఆయన. అంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ చర్యలు ఎలా ఉన్నా, వాళ్ళ మాటలు ఎలా ఉన్నా, వాటిలన్నింటిని కూడా ఆయన ఎలా చూస్తుంటారంటే అది వాళ్ళ నైజం. మన నైజం ఏంటి? లవ్ ఇవ్వడం, వాళ్ళతో పాజిటివ్ గా ఉండడం, మన చేత సాయం చేయడం, అంతే మన నైజం ఇది. వాళ్ళు ఏదో అన్నారని మనం ఏదో అంటే అప్పుడు నా నైజం ఇవ్వాలి అని అనుకునే గుణం సార్ ఆయన. శ్రీనివాస్ గారు వింటున్నారా? సార్ సేమ్ మీరు చెప్పిన మాటలే. ఇక్కడ మరొక శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, గుర్తుపట్టారో లేదో, గెటప్ సీను గారు. ఆయన కూడా అదే మాట చెప్పారు. అన్నయ్య దగ్గర ఉన్న పాజిటివ్ అది. ఎవరిని కించిత్ మాట అనరు, ఎవరినైనా కామెంట్ చేసినా వద్దురా అంటాడు సున్నితంగా. ప్లస్ ఆయన తిట్టిన వాళ్ళు వచ్చినా కూడా హక్కున చేర్చుకుంటాడు. అది ఏంటో మాకు అర్థం కదా, ఆ గుణం ఏంటి, ఆ మంచి దయాగుణం ఏంటి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది సీను. నిజం కదా? నిజం సార్, నిజం సార్. ఎప్పుడు అది ఒక పెద్ద పుస్తకం సార్, గ్రంథం సార్ ఆయన. ఎస్, మీరు చెప్తున్నట్టు మీరు చాలా స్కిట్లలో చెప్తుంటారు, హలో బాబాయ్ అంట, బ్యాచ్ చాలా మంది బ్యాచ్ వస్తుంటారు కదా, ఆయన ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ నేను అది కూడా సార్ నిజంగా. అంటే అనుకుంటారు అంత పెద్ద స్టార్ హీరో సార్, గెస్టారు చిన్న ఆర్టిస్ట్ ని నేను ఇంటర్వ్యూ చేస్తే ఏం బాగుంటది అని చుట్టుపక్కల అనుకుంటున్నా సార్. సీను చేయనే బాగుంటుంది, సీను చేసే అని చెప్పి అసలు నిజంగా సార్ అసలు ఏంటి మహానుభావుడు. అబ్బా, ఎంకరేజ్మెంట్. అసలు ఊహించావా సీను ఎప్పుడైనా పక్కన చేస్తాను, ఊహించావా? లేదు సార్, ఆయన సినిమాలు చూస్తే హ్యాపీగా ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి అలా చూస్తే చాలు. కానీ ఒకటి అనుకున్నాను సార్, ఎందుకో నాకు ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సార్ నేను, ఆ సునీల్ అన్న ఆయనతో పాటు చేయాలి అనుకుని కళ్ళగానే వచ్చిన వ్యక్తి ఆయన పక్కన చేయడం, నేను ఆయన చూసి కూడా నేను చేయొచ్చేమో అని అనుకుని ఆయన కాంబినేషన్ చూసినప్పుడు అనుకున్నా సార్, చేయొచ్చా కుదురుతుందని అన్నప్పుడు అన్నయ్య అటు పాలిటిక్స్ సైడ్ వెళ్ళడం కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది సార్.
ఇంకా ఏంటి ఏంటి అనుకున్నప్పుడు ఖైదీ 150తో రావడం, దాంట్లో చేయడం అసలు ఆ రోజంతా ఆ పక్కనే రోజు ముందు పక్కనే ఆ రోజు ఆయనతో పాటు పక్కనే మరి చాలా అసలు ఎలా అనిపించింది ఆయనతో షూటింగ్ టైంలో ఎలా అనిపించింది? బయట వినేది వేరు, మనం మాట్లాడుకునేది వేరు. మొదటిసారి ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు ఏమనిపించింది సీను? సార్ నాకు డే 1 సార్ ఒక షివరింగ్ అసలు ఒక రకమైన ఇది సార్. నేను చాలా ఇదైపోతున్నా. లోపల బయట రావట్లేదు, ఎక్స్‌ప్రెషన్ రావట్లేదు, మాట రావట్లేదు. శ్రీనివాస్ గారు ఆయన కూడా అదే దగ్గర పనంట. చిరంజీవి గారిని చూడగానే వెళ్ళిపోతున్నారంట రూమ్‌లో నుంచి. ఎందుకయ్యా అని కూర్చోబెట్టారట. ఎందుకంటే మన ముందు మన దేవుడు ప్రత్యక్షమైతే ప్రతి ఒక్కరికి అంతే కదా! ఊహించని సంఘటన సార్ కదా! నాకు సేమ్ థింగ్ జరిగింది ఏంటంటే సార్, అన్నయ్య సినిమాలు చూసి అలాగా మార్క్‌వీల్‌లో, విజయ్ థియేటర్‌లోను, గంగరత్నంలో చూసిన తర్వాత అక్కడి నుంచి సెంటర్ వరకు అలా నడుచుకుంటూ వచ్చేవాడిని సార్. హ్మ్. అలాగా లొకేషన్‌లో 150 లొకేషన్‌లో కూడా సార్ ఆయనతో ఒక చిన్న అలా కాంబినేషన్ అవ్వగానే పక్కకొచ్చి ఆ లొకేషన్ అలా తిరిగేస్తున్నాను సార్. నిజమా కాదా? అప్పుడు వైబ్ సార్ మళ్ళీ నాకు థియేటర్ వైబ్ వచ్చింది సార్ మళ్ళీ నాకు. ఆ! ఆయన స్క్రీన్ మీద చూసిన వైబ్. ఆ! పై ఒక దగ్గరైతే ఆయన్ని ఒక సినిమాలో ఇలా పట్టుకొని లాగాలి డాన్స్ ముందు ఇలా రండి సార్ రండి అన్న డాన్స్ అయినా హ్మ్. అప్పుడు నేను లాగట్లా. హ్మ్. నా వల్ల అవ్వట్లా. పట్టుకోలేం. ఆ! లాగలేం అని ఏమనుకుంటారేమో మనదే. రావట్లేదు సార్. పర్లేదు సార్. మామూలు కాదు. నేను దీంట్లో క్యారెక్టర్‌ని అంతే. నువ్వు అన్నీ మర్చిపోతా చేయాలంటే ఇలా రాదు. సీను ప్లీజ్ రా నీ మొహమాటంకి నీ ప్రేమకి నమస్కారం రా రారా నాన్న అని చెప్పి హ్మ్. ఆయనే హ్మ్. నన్ను అక్కడ ప్లేస్‌లో నుంచోబెట్టి ఇలా లాగాలి అని చెప్తే అప్పటికే ఏదో వచ్చింది కానీ సార్ మీరు చూసి దొరికేస్తుంది దాంట్లో. నా మొహమాటం అంతా కనిపిస్తుంది అట్లా. రైట్. చా బుల్లితెర కమల్ హాసన్ అని మీకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అన్నయ్య. అప్పుడప్పుడు నాకు కొంచెం అన్‌ఈజీగా ఉన్నప్పుడు నీ స్కిట్స్ చూస్తుంటాను సీను అంటుంటారు. అది ఎవరు చెప్పరు, అంత పెద్ద అవును సార్. మెగాస్టార్ చెప్పనవసరం లేదు కదా! అబ్బా! అసల అది మామూలు నాకు ఫస్టు నేను సార్‌ని కలిసింది సార్. అది 150 అయిపోయిన తర్వాత 150 సినిమా దాని రిలీజ్ అయిపోయిన తర్వాత అన్నయ్యది బర్త్‌డే. అక్కడ గేట్ బయట గోడ బయటుండి నేను అరుస్తున్నా. మెగాస్టార్, మెగాస్టార్ అని. ఆయన జస్ట్ ఒక్కసారి ఫ్యాన్స్ కోసం అలా వచ్చారు. హ్మ్. గోడ నుంచి ఇలా వచ్చి అందరికి ఇలా హాయ్ చెప్పారు. నన్ను అంతమందిలో గుర్తుపట్టారు సార్. హ్మ్. సారోళ్ళ మనుషులందరూ పంపించి ఆ సీన్ ఉన్నాడు. సీన్ లోపలికి తీసుకురండి, లోపలికి తీసుకురండి అని చెప్పి. వావ్! అంతమందిలో కూడా గుర్తుపట్టి లోపలికి పిలిపించుకొని టీ, కాఫీలు తాగుతారా? స్వీట్లు అని చెప్పి తెప్పించి అసలు ఏంటి సార్ అది? ఇంతమందిలో నన్ను గుర్తుపెట్టుకొని లోపలికి పిలిపించి ఆ 15 నిమిషాల టైం ఎంత ప్రీషియస్ టైం సార్ అప్పుడు బర్త్‌డే రోజు. హ్మ్. అసలు సూపర్. అమేజింగ్ సార్ ఆయన. నిజంగా ఒక్కరే సార్. యెస్. యెస్. శ్రీను లైన్‌లో ఉండు. అమేజింగ్. విన్నారు కదా! అవును. ప్రతి ఒక్కరి మనసు అది. అవును. మొదటిసారి ఆయన చూసినప్పుడు ప్రతి ఒక్కరు అవును. భయమో, భక్తో అవును. చెప్పలేం. అవును. ఆ తర్వాత ఆయనతో ట్రావెలింగ్ అవును. చాలా స్మూత్‌గా అవును. వెళ్ళిపోతుంది. ఈ మూవీస్ చూస్తున్నారు, ఇప్పుడు విశ్వంబర కూడా రాబోతుంది శ్రీనివాస్ గారు. అవును. ఇంకా ఎటువంటి మూవీస్ రావాలని ఒక అభిమానిగా మీరు ప్రొడ్యూసర్‌గా కోరుకుంటున్నారు అన్నయ్య నుంచి? అంటే